హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ టమాటా పచ్చడి ఇంట్లో ఒకసారి చేస్తే అన్నం తినేవాళ్ళు ఇంకొక ముద్ద ఎక్కువ అడుగుతారు. దీన్ని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, టమాటా పచ్చడికి ఒక చిన్న సైజ్ టమాటాలు 10 దాకా తీసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, మనకి మంట కావాలంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోండి. మీడియంగా కావాలంటే కొన్ని తక్కువ తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని వాటర్లోకి వేసి బాగా కడగండి. తర్వాత టమాటాలను కూడా వాటర్లో బాగా కడగండి. కడిగి వాటిని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి ఉంచుకోండి. ఆ తర్వాత ఒక దబరాలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చి ముక్కలను ఆయిల్లోకి ఫ్రై చేయండి. ఇలా టమాటా పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఆయిల్ అనేది మనకి కనిపిస్తుంది కదా సైడ్కి. ఆ తర్వాత మూత వేసి దానిని బాగా మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఒక 50% దాకా మనకి టమాటాలు పచ్చిమిర్చి ఉడికాయన్నమాట. దాని తర్వాత ఒక ప్లేట్లోకి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఉంచుకోండి. దాని తర్వాత కొత్తిమీర, నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను. కొత్తిమీర వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత రోలు దాని బండ తీసుకొని ఒకసారి కడిగి శుభ్రంగా తుడుచుకొని ఉంచండి. ఆ తర్వాత చూడండి టమాటాలు ఎలా ఉన్నాయో, టమాటాలు బాగా మగ్గిపోయాయో అని చూడండి ఒకసారి. చూసారు కదా, మనకి సైడ్కి ఆయిల్ కనిపిస్తుంది అంటే టమాటాలు బాగా ఉడికిపోయాయి అన్నమాట. టమాటా పచ్చిమిర్చి బాగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చూడండి, కొత్తిమీర, వెల్లుల్లి, టమాటా పచ్చిమిర్చి ముక్కలు, రోకలి. ఫస్ట్ మనం తీసుకున్న వెల్లుల్లి రెమ్మలను బాగా దంచండి. రోకలిలో వేసి దంచుకోండి. కచ్చా పచ్చాగా దంచుకొని తర్వాత కొత్తిమీరను కూడా రోట్లో దంచుకోండి. అప్పుడు మనకి పచ్చి వాసన అనేది పోతుంది.
దాని ఫ్లేవర్ అనేది మనకి చట్నీలోకి బాగా మిక్స్ అవుతుంది. కొంచెం కల్లుప్పు అది కూడా వేసుకొని దంచుకోండి. వెల్లుల్లి రెమ్మలు, కొత్తిమీర, ఉప్పు వేసి దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ముక్కలను రోకల్లో వేసి దంచుకోండి. మళ్ళీ చూసారు కదా, ఇలా మెత్తగా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు పచ్చడి నూరుకోండి. మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా మనం నూరుకోవచ్చు. చూసారు కదా, మధ్యలో ఒకసారి కలపండి. చూసారు కదా, మనకి మెత్తగా అవుతుంది. మధ్యలో ఒక స్పూన్ తీసుకొని కల్లుప్పుతో మళ్ళీ మెత్తగా అయ్యేంత వరకు నూరుకోండి. మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా మనం నూరుకోవచ్చు. లేకపోతే కొంచెం బగ్గడగా మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గానే నూరుకుంటే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనం పచ్చడి మొత్తం మనం నూరుకున్న తర్వాత ఆ గిన్నెలో వేసుకోండి. అంతే, చాలా సింపుల్ కదా.